ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను. అన్ని పనిని దీవించిన వాడు నా ప్రభు అయి ఉన్నాడు. నువ్వు నమ్మిన దేవుడై ఉన్నాడు. నీ ఉద్యోగం, నీ యొక్క వ్యాపారమని దీవించిన వాడు నువ్వు నమ్మిన ఆ ప్రభు అయి ఉన్నాడు. దీవింపబడాలంటే కనానుల్లాగా నువ్వు బ్రతకక, మోసములో అబద్ధాలు మాట్లాడుతూ నువ్వు జీవించక, నీ యొక్క పని నువ్వు ముందుకు తీసుకొని వెళ్ళక, ఆయన దృష్టిలో యథార్థముగా నువ్వు ఉన్నట్లయితే, ఆయన దృష్టిలో నువ్వు యథార్థముగా నువ్వు కనపడినట్లయితే, నిన్ను దీవించిన వాడు ఆయన, నిరుతులోకి తీసుకొని వచ్చిన వాడు ఆయన. అనుగ్రహమే